ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి తిరిగి సమాధిలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసము. ఒక మనిషి చనిపోతే వీళ్ళని ఇట్లా బండరాల్లాగా పెట్టి ఇక్కడ సమాధి చేస్తారనమాట. మొత్తం బండరాళ్ళే. ఇక్కడ మీకు మొత్తం కొండపైన చూసేంత మేర అయితే ఉన్నాయన్నమాట. రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్లో ఎక్కినామనుకో చక్కగా ఆ చెరువు కాడికి వచ్చేస్తాం. ఇప్పుడు బండ్లు అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా బయలుదేరుతాను అనమాట. చెమటలు కారిపోతున్నాయి. ఒక్కరో కూడా అసలు బెసకలేదు. ఈ కాలంలో జేసీబీలు కూడా ఎత్తలేనంత పెద్ద పెద్ద రాళ్ళని కూడా ఇట్లటైతే ఎలుగుబంటి తిరుగుతున్న ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. చూడండి. అట్టవరకు ఎత్తాను ఎలుగుబంటి ఉందా? ఆదిమానవులు నివసించిన ప్రదేశాలు అన్నమాట. వీటిని సమాధులని కూడా పిలుస్తారు. మీద అక్కడక్కడ ఎల్లో కలర్ అయితే ఉంది. ఇది ఏదైనా జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి అర్చన కూడా ఎవరికి వినపడదు. బంగారం అయితే దొరకదు కాబట్టి ఇక్కడ తవ్వకాలు కూడా జరపలేదు ఎవరు కూడా. లోహం అయితే దొరికింది. ఇక్కడ ఏముంటాయో కూడా మనకు తెలియదు కాబట్టి 3 రాళ్ళు, ఇక్కడ 5 రాళ్ళు, ఇక్కడైతే ఇంకా చూద్దాం ఒకసారి. బండరాయి పగిలిపోయి అప్పట్లో ఆదిమానవులు కష్టపడి ఎట్ట తీసినారో కానీ ఈ నుంచి ఈ బర్యాల్లోంచి ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాము. ఏ ఏళ్ళ నాటి అంటే అసలు ఎవరు నమ్మరు. ఆల్విన్స్ లోపలికి అయితే వెళ్దాము. భయంకరంగా వస్తుంది. ఇంత చెట్టు పక్కన బండరాలు అయితే పరిచినారు. కుండలు కూడా ఉన్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక అడ్వెంచరస్ వీడియో కోసం వెళ్తున్నాము. ఇది వచ్చేసి సుండుపల్లి దగ్గర నుంచి ఏవల్ అనేది రాయవరం దేవాలపల్లి నుంచి పైన అయితే అది పాండరాజుగుండ్లు అంటారు. అవి మీరు అనేది మటుకు ఆదిమానవులు నిలబెట్టినారు అని మీరు అంటారు. అదే మన భాషలో వచ్చి ఆదిమానవుల గుహలు అంటాము. ఇక్కడ వచ్చి పాండవుల గుహలు అని అంటారు అనమాట. సో లోపలికైతే వెళ్దాము. ఎలా ఉంది అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది. నా ఛానల్ కొత్తగా చూసిన అయితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాయచూరు రింగ్ రోడ్ దాటుకున్న తర్వాత ఇక్కడ అయితే నేను యోహాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. యోహాన్ నేను ఇద్దరం అయితే ఈరోజు సుండుపల్లిలోని ఏన్షియంట్ కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. రాయచూరు నుంచి సుండుపల్లి 18 కిలోమీటర్లు. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మాకు ఒక వాటర్ ట్యాంక్ కనిపించింది. ఈ వాటర్ ట్యాంక్ నుంచి మేము షార్ట్ కట్ లో వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్లో ఎక్కినామనుకో చక్కగా ఆ చెరువు కాడికి వచ్చేస్తాం. ఇప్పుడు బండ్లు అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా బయలుదేరుతాను అనమాట. చేసేప్పుడు వాళ్ళకు ఈ మెగాలిటిక్ కల్చర్ అనమాట. చెమటలు కారిపోతున్నాయి. ఎండకు గుట్టలు ఎక్కాలి కదా మనం. కొండలు ఎక్కేటప్పుడు ఎడం పక్క కానీ కుడి పక్క కానీ మనమైతే ఏదైనా గుర్తు పెట్టుకోవాలి, లేదంటే దిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోయే ప్రమాదం అయితే ఉంది. మొత్తానికైతే ఎంతో కష్టపడి 1 గంట పైన నడిచి కొండనైతే చేరుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ప్రయాణం మేము వచ్చేసి క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల కాలం నాటి రాక్షస గుళ్ళు. ఎగ్జాక్ట్గా అట్లాంటి లొకేషన్కి అయితే వచ్చినాము. ఇది మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇవన్నీ కూడా ఆదిమానవుల సమాధులు అంటాము. ఇక స్టోరీలోకి వెళ్తే కొత్త రాతి యుగంలో మనిషి గుంపులుగా సంచార జీవనం సాగించేవాడట. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైనా చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుండలో తయారు చేసి అందులో పెట్టి ఆకులు నారలతో చుట్టూ దాని భూమిలో పాతి పెట్టేవారట.
ఆ తర్వాత ఆ శవాన్ని ఏది పిక్కు తినకుండా పెద్ద పెద్ద రాళ్లతో చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్ళు లేదా రాక్షస గుళ్ళుగా వ్యవహరిస్తారు. మరియు ఈ బండలు చూస్తేనే ముందు నా ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే భీముడు ఎత్తిన కొండలు అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ సుండుపల్లిలోనే తీసిన అనమాట. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో మొట్టమొదటిసారిగా అయితే ఒక ముగ్గురు యూట్యూబర్లను కలిసి ఒక వీడియో తీసాకైతే వచ్చినాము. వాళ్ళల్లో రాయచోటి వెంకట్ లాక్స్ అన్న మరియు యోహాన్ రెడ్డి లాక్స్ అన్నమాట. మేము ముగ్గురం యూట్యూబర్లు మొట్టమొదటిసారిగా అయితే కలిసి వీడియో అయితే తీస్తున్నాము. ముందు వీడియోస్లో తీసినాము ఆల్రెడీ. రాయచోటి వెంకటన్న నేను కలిసి గోల్చెరువు దగ్గర మీరు చూసినట్టయితే గోల్చెరువు బాబా గుహ అని ప్రీవియస్ వీడియో మీరు చూడండి ఒకసారి. అన్న నేను అయితే కలిసి తీసింటాము. ప్లస్ కడప నాగిరెడ్డి అన్న కూడా తీసినాము. కాకపోతే అతను కొన్ని పరిస్థితుల వల్ల రాలేక వెళ్ళినాడు అనమాట. సో వీళ్ళ ఛానల్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే అందిస్తాడు. సో డిస్క్రిప్షన్లో అయితే యూట్యూబ్ ఛానల్ లింక్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ అట్టవరకు ఎత్తాను ఎలుగుబంటి ఉందా? ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి సుండుపల్లి నుంచి దేవాండ్లపల్లి అయితే వచ్చినాము. దేవాండ్లపల్లి నుంచి సుమారుగా 1 గంట పైన నడిచి కొండ మొత్తం కూడా పైకి అయితే ఎక్కినాము. పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లొకేషన్ వచ్చేసి కొండపైన ఒకప్పుడు ఆదిమానవులు నివసించిన ప్రదేశాలు అన్నమాట. వీటిని సమాధులని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే దగ్గర రానా, ఈ కొండపైన చూడండి రాళ్ళ మీద రాళ్ళు. మనం చిన్న బెచ్చరా ఎత్తాలంటేనే చాలా కష్టపడతాము, ఎంత బరువు అని ఫీల్ అయిపోతాం అనమాట. అట్లాంటివి ఈ కాలంలో జేసీబీలు కూడా ఎత్తలేనంత పెద్ద పెద్ద రాళ్ళను కూడా వీళ్ళైతే 3 రాళ్ళుగా నిలబెట్టి దానిపైన మళ్ళీ రాయి పెట్టేసినారు. చాలా కింద అయితే నీడుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలుగుబంటి తిరుగుతున్న ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి చూడండి. సో ఇలాంటి చోట వచ్చినప్పుడు అయితే ఒక బృందంలాగా రండి. మేమైతే చూడండి ఇంత అందరం కలిసి ఒక బృందంలాగా అయితే వచ్చినాము. ఎందుకంటే ఒకరు ఇద్దరు వచ్చి ఏదైనా జరిగింది అనుకోండి, ఇక్కడి నుంచి అరిచినా కూడా ఎవరికి వినపడదు. అది ఒకటి మాత్రమే కాదు, అక్కడి నుంచి మీరు ఇంకా కొంచెం పైకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బండరాళ్ళతో నిలబెట్టిన సమాధులు అన్నమాట. మామూలుగా హిస్టరీ విషయానికి వస్తే ఈ సమాధులని రాక్షస గుళ్ళు అంటారు. ఈ భారీ అంత్యక్రియలకు సంబంధించిన కట్టడాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లా మణికేశ్వరం గ్రామంలో తక్కువగా, మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి. రాయలసీమలో వీటిని నేటికి పాండవ గుళ్ళు అని అంటారు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో విశేష నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ సమాధుల్లోనూ 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి డాల్మిన్స్, 2 శిస్తులు. తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ 2 రకాల సమాధులకు పైకప్పు బండలకు రంధ్రాలు ఏర్పరిచి ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి తిరిగి సమాధిలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసము. ఆదిమానవులు అంటేనే మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు కాలం కాదనమాట, రాతి యుగం నాటి ఆదిమానవులు. ఈ యుగంలో అంటే మనం రత్నాలు, వజ్ర వైడూర్యాలు, బంగారాలు అన్నీ ఐడియా ఉంటాయి. సో బంగారం అయితే దొరకదు కాబట్టి ఇక్కడ తవ్వకాలు కూడా జరపలేదు ఎవరు కూడా. ఎందుకంటే ఆ కాలంలో ఉత్త రాళ్ళతోనే వీళ్ళు, మనం పుస్తకాల్లో చదివింటాము, రాళ్ళు రాపిడి చేసి నిప్పు పుట్టించారని మన పుస్తకాలు అయితే చాలాసార్లు చదివింటాం అనమాట. కాబట్టి వీళ్ళు ఈ రాళ్ళతోనే పనిముట్లు కూడా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రాయి ఉంది కదా, ఇట్లాంటి రాయిని ఇంకా పదునుగా అయితే వీళ్ళు జిగురుకుంటారనమాట. జిగురుకొని ఇక్కడ చుట్టుపక్కల జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువుల్ని వీళ్ళు ఈ రాళ్ళతోనే వేటాడి మరి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని వండుకొని తింటారు. ఇక్కడ ఇంకా మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద బండరాళ్ళు ఇంకా ఉన్నాయి చూడండి. చిన్న రాళ్ళు ఎత్తాలంటేనే మనం ఫుల్ గసపడతాం మనం. అట్లాంటిది చూడండి ఇంత పెద్ద పెద్ద బండలు. అంటే ఆ కాలంలో అసలు మిషనరీ లేని, టెక్నాలజీ లేని కాలంలోనే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద బండలు అయితే పెట్టినారు. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే బండల్లో ఒక్కరో కూడా అసలు బెసకలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ బండలు కూడా అన్ని గుండ్రంగా రకరకాల షేప్లలో అయితే ఉన్నాయి బండలు కూడా మొత్తము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇది చూసేసినాం కదా, దీని పక్కనే చూసినట్టయితే అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది.
ఇక్కడ మీకు మొత్తం కొండపైన చూసేంత మేర అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇది మామూలు జూమ్ ఇన్ చేయనా, ఏదో ఒక లోహం అయితే దొరికింది చూడండి. ఇనుము లోహం లాంటిది. సో అప్పట్లో వీళ్ళు అసలు ఈ ఇనుము కూడా వాడేవాళ్ళు కాదు. ఓన్లీ రాళ్ళతోనే పనిముట్లు తయారు చేసుకొని వాటితోనే వేటాడి జీవనం సాగించేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ పైకి ఎక్కినట్టయితే ఇక్కడ కూడా మీకు మొత్తం బండరాళ్ళే. చూసినట్టయితే అక్కడ కేవలం 3 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 రాళ్ళు అయితే ఉన్నాయి మొత్తము. ఇక్కడ 2 ఇక్కడ 3 మొత్తం 5 రాళ్ళతో పెట్టినారు. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఇంత వెయిట్ ఉన్నా కూడా ఈ బండలు ఏమాత్రం కూడా పగలకుండా బాగున్నాయి అన్నమాట. చూడండి ఇది వచ్చి లోపల ఇవి చిన్న చిన్న గుహల్లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయో కూడా మనకు తెలియదు కాబట్టి ముందైతే లోపల ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకున్నాము. ఇట్లా రాళ్ళు వేసినప్పుడు ఏదైనా అలికిడి వచ్చినప్పుడు వాటి లోపల ఏదైనా ఉంటే వచ్చేస్తాయి బయటికి. అంటే పైన మీరు చూసినట్టయితే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అన్ని పడినా కూడా ఈ రాళ్ళు అయితే చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. సో దీంట్లోకైతే ఒకసారి దిగుదాం, ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి లోపల. అన్ని గబ్బిలాలు ఏంటి ఉన్నట్టున్నాయి. ఫుల్గా అయితే గబ్బు కొడుతుంది లోపల. ఎందుకంటే ఇక్కడ అసలు ఊపిరి ఆడదు, అంత డేంజర్గా అయితే ఉంది ప్లేస్. ఇవి ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఎంత గబ్బిలాల పెంట అనమాట. ఇవి బరియల్స్ కానీ డాల్ఫిన్స్లో కానీ సమాధులు అంటాము. ఇవి సుమారుగా 1000 సంవత్సరాల ముందు ఆదిమానవులు సమాధి చేసిన ప్రదేశాలు ఇవి. వాసన అయితే భయంకరంగా వస్తుంది, కానీ లోపల అయితే భయంకరమైన ఉడకబెడుతుంది. మరి వాసన అయితే అసలు భరించలేకున్నాము, అట్లుంది ఇదైతే. చుట్టూ బండరాళ్ళతోనే నిర్మించినారు ఇదంతా కూడా. ఒక్క బండరాయి కూడా ఇరిగిపోలేదు, అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం అయితే ఇంకా పక్కన చాలా ఉన్నాయి, వాటిని కూడా ఒక లుక్ వేసుకుందాం రండి. ఈ కొండ మొత్తం చూసేంత మేర అన్నీ అవే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్లో అక్కడ 3 రాళ్ళు, ఇక్కడ 5 రాళ్ళు, ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్క బరియల్కి చేంజెస్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ 1 2 3 వరుసలు, అక్కడ మీరు చూసినట్టయితే 2 వరుసలు, అట్లా వరుసలు మారుతాయన్నమాట. బండరాళ్ళు వాళ్ళు పేర్చే విధానం కూడా అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. 2 లైన్లు 3 లైన్లుగా అట్లా పెడతా వచ్చినారు వీళ్ళు బరియల్స్ని. అయితే పోదాము, ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఈ రాళ్ళు కూడా 2 3 రాళ్ళు అయితే పెట్టినారు, కానీ ఇక్కడ వరుసలే 2 3 వరుసలు అయితే ఉన్నాయి. చూడండి బండలు పెద్ద పెద్ద బండరాళ్ళు పడితే కానీ ఈ పెచ్చులు అనేవి పెగలేదు. సో అట్లా ఉన్నాయి ఇవి. ఈ చిన్న చిన్న రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అయితే తెలియడం లేదు. వీళ్ళు ముందు కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద బండరాళ్ళ మీద చిన్న చిన్న రాళ్ళు లేవు, ఫ్లాట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్లాట్గా ఉన్నాయి. ముందు మనం చూసిన బరియల్ లేదంటే డాల్ఫిన్స్ దాంట్లో ఫుల్గా ఇట్లా చిన్న చిన్న రాళ్ళు అయితే దండిగా పడి ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కడే కానీ రాళ్ళు లేవు. చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఈ బండరాయి మీద అయితే లేవు. బండరాయి పగిలిపోయి లోపల అయితే పడింది ఇది, కానీ పైనది అట్లనే ఉంది. ఓన్లీ పెచ్చు మాత్రమే లోపల పడింది. సో ఇక్కడ నుంచి ఇంకా అక్కడ పక్కన ఉన్నాయి కదా మిగతాటి కూడా ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఈ నుంచి బరియల్లోంచి ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాము. కానీ రాళ్ళ మీద అక్కడక్కడ ఎల్లో కలర్ అయితే ఉంది. ఇది ఎందుకు ఉందో ఏమో ఆర్కియాలజీ వాళ్ళకి అట్లా వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ మీరు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రాళ్ళ మీద ఎల్లో కలర్గా మచ్చలు మచ్చలు అయితే ఎందుకు ఉంటాయో
ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక దగ్గరికి అయితే పోదాము. ఇవి 1000 ఏళ్ళ నాటి అంటే అసలు ఎవరు నమ్మరు, కానీ కొన్ని చరిత్రలు మనం పుస్తకాల్లో చదివి వినడం కంటే దగ్గరగా వచ్చి చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఇది కూడా మొత్తం బండరాలు పెట్టినారు. దీనిపైన రాయి చూడండి, అసలు ఇంత పెద్ద బండరాయి అంటే దీన్ని మనం ఎత్తాలని ఊహించుకున్నా కూడా సుమారుగా ఒక 20-30 మంది రావాలా, అంత లావు అయితే ఉంది. ఇంకా వెయిట్ ఎంత ఉండదో అప్పట్లో ఎత్తిన ఆది మానవులకే తెలిసిండాలా. ఇప్పుడైతే ఈ డాల్ఫిన్స్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ముందు లోపల ఏమైనా ఉన్నాయేమో ప్రతిసారి అయితే మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే 50 ఏళ్ళలో ఏముండాయో మనకైతే తెలీదు. లోపలికి వచ్చిన తర్వాత వాన్నీళ్ళు అవన్నీ ముందు నిలబడిపోయి ఉంటాయి కాబట్టి వాసన అయితే భయంకరంగా వస్తుంది. అదేగాక ఇక్కడైతే వెంటిలేషన్ లేదనమాట, ఉక్క ఎక్కువ పెడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే గబ్బిలాలు పెంట ఉంది, అందువల్ల వాసన అయితే ఎక్కువ వస్తుంది. పైన మొత్తం బండలు అయితే ఏం చెక్కు చెదరలేదు, కేవలం ఆ బండ మాత్రమే పగిలిందనమాట. సుమారు 1000 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరలేదంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. అప్పట్లో ఆది మానవులు కష్టపడి ఎట్ట తీసినారో కానీ బండరాలు ఎట్లా ఎత్తి పెట్టినారో వాళ్ళకే తెలియాలా. ఇక్కడ ఇంకా 2-3 బండరాలు అయితే పెట్టినారు. ఇక్కడ చెట్లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇంత భయంకరంగా ఉన్నాయంటే ఇక్కడ అన్ని గుహల్లాగానే ఉన్నాయి ఈ ప్లేస్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక డాల్ఫిన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇంత చెట్టు పక్కన బండరాలు అయితే పరిచినారు. ఇక్కడ లోపలికైతే పోదాము, ఇది ఎక్కడ ఎట్లుందనేది చూద్దాం రండి. ఇదైతే బాగానే ఉంది కానీ దగ్గర రానా, చూడ్డానికైతే బాగానే ఉంది కానీ పైన వచ్చి చిన్న చిన్న సాలె పురుగులు లేదంటే చీమలు ఉంటాయి కదా, చీమల పుట్టలు అయితే పెట్టినాయి. దశల్లిద్దా నేను చూపించుకోను సార్, వాళ్ళని పిలిచారమ్మను. చూడండి 3 బండరాలు ఉన్నాయి, పైన ఒక బండరా అయితే ఆది మానవులు పెట్టినారు. ఇక్కడ మీరు అన్ని చీమల పుట్టల్లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరలో మనం చూసినట్టయితే కుండలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆది మానవులు బరియల్స్ దగ్గర ఇంకా ఏమున్నాయనేది చూద్దాం రండి. ఏడనా కుండలు ఉండేది మన చూడండి, ఈ కుండలు ఈ కాలం కుండలు కాదు ఇవి, వీటి సైజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వీటిపైన ఆడాడ కొన్ని రాయని కూడా రాసినారు, అప్పట్లో లిపిలాగా అనమాట. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన డాల్ఫిన్ కేవ్స్ కానీ బరియల్ కేవ్స్ కానీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. నా ఛానల్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.